చాలామందికి మోస్ట్ కామన్ నరాలు ప్రాబ్లం వచ్చేది న్యూరోపతి అంటే నరాలు ఎఫెక్ట్ అవ్వడం. సో నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు పేషెంట్స్కి ఏ లక్షణాలు ఉంటాయి? కాళ్ళల్లో అండ్ దాని తర్వాత చేయిలలో చీమలు పాకుతున్నట్టు, సూదులు కుంచుతున్నట్టు, మంటలు రావడం ఆర్ మొద్దుబారినట్టు ఉంటుంది. అలానే కొంతమందికి కాటన్ వూల్ సెన్సేషన్, అంటే నడుస్తుంటే నేల మీద దూది మీద నడుస్తున్నట్టు ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇది కళ్ళు మూసినప్పుడు ఎక్కువ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దీనికి మోస్ట్ కామన్ కారణాలు ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ విత్ B12 డెఫిషియన్సీ ఉన్నా, ఆల్కహాల్ బాగా తాగుతున్నా ఆర్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరికి నరాలు అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒకటే కంట్రోల్లో ఉంటే మీకు లేటుగా మైల్డ్గా ఎఫెక్ట్ అవుతుంది, కంట్రోల్లో లేకుంటే మాత్రం జల్దీ సీవియర్గా అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల స్కిన్ డ్రై అవ్వడము, హెయిర్ లాస్ రావడము అండ్ అల్సర్స్ రావడము అండ్ దీంతోపాటు కొన్నిసార్లు ఏమైనా పుండ్లు అవుతాయి, పుండ్లు మానకపోవడం అనేది వస్తుంది అనమాట. ఇదే కాకుండా ఇంకో నరాల ప్రాబ్లం మనం కామన్గా చూసేది బెల్స్ పాల్సీ, అంటే ఫేస్లో ఉన్న ఏడో నరం ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక మనిషికి ఏడో నరం ఎఫెక్ట్ అవుతే కళ్ళు సరిగా మూసుకోలేడం, కంట్లోంచి నీళ్లు గారడము, బుగ్గలు ఊదితే బుగ్గల్లో నుంచి గాలి హోల్డ్ చేయలేకపోవడము, అటు సైడ్ నాలుక మీద రుచి సరిగ్గా తెలియకపోవడము, కన్ను మూయాలంటే ఇటు సైడ్ అయితే నవ్ పాలసీ వచ్చిందో అటు సైడ్ కన్ను సరిగ్గా మూసుకోలేకపోవడము, అలానే చెవులో చాలా పెద్దగా శబ్దం వినడము, మూతి మనము గట్టిగా అంటే లెఫ్ట్ సైడ్ డీవియేట్ అవ్వడము. ఇది బెల్స్ పాలసీ లక్షణాలు. ఇది పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా వస్తుంది ఆర్ ఇట్ కెన్ బి డ్యూ టు డయాబెటీస్ ఆర్ మెనీ అదర్ డిసీజెస్. ఇంకో టైప్ ఆఫ్ న్యూరోపతి మనం కామన్గా చూసేది అంటే ఈ బెల్స్ పాలసీ, ఈ న్యూరోపతినే కాకుండా కొన్నిసార్లు కళ్ళల్లో ఉన్న నరాలు ఎఫెక్ట్ అవుతే కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడము, మస్క కనిపించడము, రెండు కనిపించడం అంటే డిప్లోపియా అనే దాన్ని కూడా మనము చూస్తామన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ డయాబెటీస్ ఉన్న వాటికి సంబంధించిన టెస్టులు చేసి వాటిని మనం ట్రీట్ చేస్తాము.